హరే కృష్ణ అందరికి. మనం ఆ భగవంతుడికి మన గురువులకి చక్కగా ప్రణామం చేసుకున్న తర్వాతకి మనం ఆచమనం అనేది చేయాలి. ఆచమనం చేసిన తర్వాత మాత్రమే మనం భగవంతుడికి సంబంధించిన ఏ వస్తువు అయినా తాకాలి. ఆచమనం చేయాలంటే మనకి పంచపాత్ర, ఉద్దరిని, విసర్జన పాత్ర కావాలి. చక్కగా పంచపాత్రలో నీటిని ఉంచి గంగే చ యమునే చేవ గోదావరి సరస్వతి నర్మదే సింధు కావేరి జలస్మిన్ సన్నిధిం కురు అని అభిమంత్రించి మనం ఫస్ట్ కొన్ని నీటిని మన చేతిలోకి తీసుకొని మన చేతుల్ని చక్కగా సంప్రోక్షణ చేసుకోవాలి. తరువాత ఓం కేశవాయ నమః అని నీటిని స్వీకరించి మళ్ళీ చేతుల్ని సంప్రోక్షణ చేసుకోవాలి. మళ్ళీ నీటిని కొన్ని తీసుకొని ఓం నారాయణాయ నమః అని స్వీకరించి మళ్ళీ నీటిని తీసుకొని మళ్ళీ సంప్రోక్షణ చేసుకోవాలి. మళ్ళీ నీటిని తీసుకొని ఓం మాధవాయ నమః అని నీటిని స్వీకరించాలి. మళ్ళీ నీటిని కొన్ని చేతిలోకి తీసుకొని ఓం గోవిందాయ నమః అని చేతుల్ని సంప్రోక్షణ చేసుకోవాలి. ఆచమనం చేసిన తర్వాతకి మన శిరస్సును సంప్రోక్షణ చేయాలి. ఎలా అంటే కొన్ని నీళ్ళని మన చేతిలోకి తీసుకొని మన శిరస్సు మీద ఇలా చల్లుకోవాలి. ఈ మంత్రాన్ని స్మరణ చేస్తూ అపవిత్ర పవిత్రో వా సర్వావస్థాం గతోపి వా యస్మరేత్ పుండరీకాక్షం సబాహ్యాభ్యంతరః